కొన్ని కోట్లాది మంది చెవుల్లో అమృతం పోసిన ఒక గొంతు మోగబోయింది. తన పాటలతో పసిపిల్లవాడి నుంచి పండు ముసలివాడి వరకు అందరినీ మైమరిపించిన ఒక గాత్రం గాల్లో కలిసిపోయింది. అయితే అసలు జానకమ్మ ఇక లేరు అన్న మాట నిజంగా యావత్ భారతదేశాన్ని కుదిపేస్తుంది. ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోవటం లేదు. జానకమ్మ మాతోనే ఉంది. ఆమె పాట రూపంలో మా చెవిలో ఇంకా రోజు వినిపిస్తూనే ఉంటుంది అంటున్నారు. అయితే పగలే వెన్నెల అంటూ మొదలుపెట్టిన ఆవిడ జీవితం ఎంతో గొప్ప గొప్ప పాటలన్నీ పాడారు ఆవిడ. అసలు ఒక చిన్న పిల్లవాడిలాగా, ఒక పెద్ద ముసలివాడిలాగా, లేకపోతే ఒక మగవాడిలాగా ఇలా రకరకాలుగా. అయితే జానకమ్మ గారి జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఆవిడ ఇప్పటి కాలం మనిషి కాదు. సోషల్ మీడియాలో వాటిల్లో చక్కగా రీల్స్ గట్రా పోస్ట్ చేయడానికి. జానకమ్మ గారికి ఏకైక కుమారుడు మురళీకృష్ణ అని ఉన్నారు. ఆయన ఎవరో కాదండి, తెలుగులో మంచి హీరో. చాలా మందికి తెలియని విషయం ఇదే. ఏంటంటే ఆయన చాలా అద్భుతమైన డాన్సర్. నిజంగా చెప్పాలి అంటే క్లాసికల్ డాన్సర్ని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా ఒక ప్రొఫెషనల్ డాన్సరే కాకుండా మంచిగా ఆయన ఎంతో గొప్ప నటుడు కూడా. అయితే జానకమ్మ గారి కొడుకు గురించి చెప్పాలి అంటే ఈ ఏడాది జనవరిలోనే ఆయన కూడా మరణించారు. అయితే ఆయన తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పాప అంటే పెద్దమ్మాయి అంటే జానకమ్మ గారి మొదటి మనవరాలు చనిపోయింది అనారోగ్యం కారణంగా. ఇక మిగిలింది రెండవ మనవరాలు మాత్రమే వారసుల్లో. ఆమె పేరు అప్సర. ఆమె ఇప్పుడు మొత్తం జానకమ్మ గారిని వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళడం కానీ, ఆమె గురించి మొత్తం కేర్ తీసుకోవటం కానీ చేస్తున్నారనమాట. అయితే ఏం జరిగింది అంటే కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శృతిలయలు సినిమా చాలా మీకు సుపరిచితం ఉంటుంది. దానిలో రాజశేఖర్, నరేష్ వీళ్ళందరూ నటిస్తారు. దానిలో మూడవ వ్యక్తి ఎవరంటే జానకమ్మ గారి కొడుకు మురళీకృష్ణ, అంటే థర్డ్ హీరో అనమాట. ముగ్గురు ఉంటారు కదా బ్రదర్స్. సో దానిలో జానకమ్మ గారి కొడుకు మూడవ అనమాట. అయితే ఆ సినిమాలో ఆయన పాత్ర చాలా బాగుంటుంది. ఎక్కువగా నిడివి లేకపోయినా ఆయన సినిమా అంతా కూడా కనిపిస్తారు. ఆ తర్వాత కృష్ణుడు హీరోగా నటించిన వినాయకుడు సినిమాలో కూడా ఆయన నటించారు. దానిలో ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన మలయాళంలో కూడా సూపర్ హిట్ అయిన కూలింగ్ గ్లాస్ అనే సినిమాకు ఆయన కథ అందించారు. ఆయన రచయిత కూడా. రచయిత, నటుడు, కళాకారుడు, స్టేజ్ పర్ఫార్మర్, ఎవ్రీథింగ్. అయితే ఆయన నిజం చెప్పాలి అంటే మల్లె పువ్వు అనే సినిమాలో కూడా ఆయన నటించారు. చాలా సినిమాలో నటించారు ఆయన. మంచిగా శృతిలహరి సినిమాలో మాత్రం ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఎందుకంటే అది కె విశ్వనాథ్ గారి సినిమా కాబట్టి. అయితే ఈయనకు సినిమాలన్నా ఎక్కువగా ఇష్టం ఉన్న నాట్యంలో ఈయనకి మంచి ప్రదర్శనలు ఇవ్వటం వల్ల గుర్తింపు వచ్చింది. అయితే ఈయన ఉమా అనే క్లాసికల్ డాన్సర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. పెద్ద కూతురు 2 ఏళ్ల క్రిందట చనిపోయారు. అయితే ఇక పేరుకి గొప్ప సింగర్ ఫ్యామిలీ అన్న మాటే కానీ ఆవిడ కానీ ఆయన కుమారుడు కానీ చాలా కష్టాలు పడ్డారు. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన చాలా ఎక్కువగా వాళ్ళ మదర్తో అటాచ్డ్ అనమాట. వాళ్ళ మదర్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వస్తూ ఉండేవారు. అయితే ఆయన కూడా తీవ్రమైన అనారోగ్యంతోనే ఆయన చనిపోవడం జరిగింది. కానీ జానకమ్మ గారి కొడుకు ఇంత పెద్ద హీరో అని చాలా మందికి తెలియదు. అయితే ఆయన కూతురు అప్సరానే ఇప్పుడు మొత్తం అంతా అంత్యక్రియల బాధ్యత కానీ, జానకమ్మ గారికి సంబంధించిన హెల్త్ విషయాలు కానీ చూసుకుంటారు.